ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర్. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండ మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున బసవ పురాణంలోని 31 అధ్యాయం గురించి అయితే విందాము. అరెరే, భూని లోపలికి ఎలా రానిచ్చారు అని ద్వారపాలకులను తిట్టాడు. వాళ్లకు ఇతడు ఎలా వచ్చాడో తెలీదు. సరేనని గణపాలుడు తన మామూలు పద్ధతిలో అతడిని శైవునిగా మార్చేందుకు ప్రయత్నించాడు. కానీ శివుడు వినలేదు. గణపాలుడు అన్ని విధాల ప్రయత్నించక లాభం లేక చివరకు శివుని చంపడానికి కత్తినెత్తాడు. శివుడు సంతోషించి నిజ రూపంతో ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. అయితే గణపాలుడు, శివ, ఈ వేషాలు నా దగ్గర సాగు, ముందు లింగం కట్టించుకుని లింగధారివి కావాలి, తర్వాతే నీతో మాట్లాడ్డా అన్నాడు కోపంతో. గణపాలునికి భయపడి శివుడు లింగం కట్టించుకున్నాడు. ఆ తర్వాత గణపాలునికి భక్తికి సంతోషించి శివుడు అతనికి ముక్తినిచ్చాడు. తర్వాతది కథ కుమ్మర గొండయ్య కథ అన్నమాట. పూర్వము కుమ్మరి గొండయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన తీగు నీలకంఠమే దేవర గుడికి పోయి రాత్రిపూట తిరిగి వస్తూ ఉండగా ఒక స్త్రీ మేడ మీద నుండి ఎంగిళ్ళి నీళ్లు కిందికి పోసింది. అవి నెత్తిని పడకుండానే గుండయ్య హరహర శివశివ అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఏదో అపచారం జరిగింది కిందికి వచ్చేసి చూసరికి గుండయ్య కనబడ్డాడు. ఆమె గుండయ్యని లోనికి ఆహ్వానించింది, తలంటి పోసి పరిశుద్ధుని చేసింది. గుండయ్యను మోహించి పెళ్లాడతానంది. గుండయ్య మాత్రం నేను శివదీక్షలో ఉన్నాను, నన్ను ముట్టక అని ఆనపెట్టాడు. ఆ వరాంగన గుండయ్య మాటను గౌరవించి అలాగే గుండయ్య అంగీకారాన్ని పొందేందుకే కాచుకుని ఉంది. అలా 80 ఏళ్ల కాలం గడిచింది. పరమేశ్వరుడు వారిద్దరి దీక్షను చూసి సంతోషపడి వారిని పరీక్షించాలనుకున్నాడు. ఒకనాడు ఒక పేద భక్తుని రూపంలో వచ్చి, అమ్మ, నా వద్ద బంగారు గిన్నె ఉంది, పేదవాడిని, ఇదే నా సర్వస్వం, దాచుకోలేను, దాచిపెట్టు తల్లి అన్నాడు. సరేనా, ఆమె గిన్నెను దాచింది. శివుడు దాన్ని మాయం చేసి మళ్ళీ వచ్చి ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను, నా గిన్నె నాకు ఇయ్యని అడిగాడు. ఈమె లోపలికి వెళ్ళి వెతికి గిన్నెను కనబడకపోయేసరికల్లా దిగులు పడింది. భక్తుడు అందరినీ పిలిచి, వీళ్ళు నా గిన్నెను కాజేశారు మొర్రో అని గోలు పెట్టాడు. ఆమె గిన్నె తీసుకున్నట్లు అంగీకరించింది కూడా. కాబట్టి పేద భక్తుడు దొంగలైన గుండెను వారంగును శిక్షించవచ్చునని అంతా తీర్మానించారు. భక్తుడు వారి పెద్ద జలగుండంలో పడి పొమ్మని కోరారు. ఇదే శివాజీనని ఇద్దరు మాట్లాడకుండా జలగుండంలో దూకేశారు. కానీ ఆశ్చర్యం, మరుక్షణం వాళ్ళ మసలి శరీరాలు పోయి నవయవన దేహాలతో పైకి వచ్చారు. శివుడు సాక్షాత్కరించి వారి ఇరువురిని ఆశీర్వదించాడు. గుండయ్య వారంగను మరొక 80 సంవత్సరాల భార్యభర్తలై సుఖనుగా జీవించారు. తర్వాతది పూసల నాయనార్ కథ. పూర్వం విక్రమచూడు అనే రాజు శివభక్తితో పెద్ద బంగారు దేవాలయం కట్టించాడు. అందులో లింగ ప్రతిష్టను చేయించాడు. అది పూసల నయనార్ అనే పెద్ద భక్తుడు చూచాడు. నేను గుడి కట్టించలేకపోతేనే అని విచారపడ్డాడు. గుడి కట్టించకపోతేనే బాధపడ్డాడు. ఇలా కాదని ధ్యానంలో కూర్చున్నాడు. మానసిక తనలో తానే స్వామికి రత్న విమాన సహితంగా ఒక గుడి కట్టించినట్టు ఊహించుకున్నాడు. అందులో తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టు భావించాడు. అలాగే పూసల నయనార్ ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఫలితంగా విక్రమచూడికి రాలేదు, కానీ పూసల నయనార్కు కైలాసం ప్రాప్తి కలిగింది. తర్వాత ముసిడి చోడయ్య కథ. ముసిడి చోడయ్య అని మహాత్ముడు ఉండేవాడు. అతడు మహిమాన్విత సంపన్నుడు. ఒకనాడు భక్తగణంతోడు రాగా కళ్యాణార్థమై పోతూ ఉన్నాడు. దోవలో గోపాలు ఆడుకుంటూ బసవని మర్రి అని ఒక మర్రి చెట్టుకు చూపి ఏదో ఆడుకుంటూ ఉన్నారు. చోడయ్య దీనికి బసవని మర్రి అని ఎలా పేరు వచ్చింది నాయన అని ప్రశ్నించాడు. అప్పుడు గొల్లలు, అయ్యా, పూర్వము 2 ఎద్దులు కోట్లాడుకుంటుంటే అందులో ఒక బసవుడు చచ్చిపోయాడు, దాన్ని మర్రి మొదట్లో పాతారు, అందుకని దీన్ని బసవని మర్రి అంటారు అని చెప్పాడు. ఇంకా దీని గురించి కథని మనం తర్వాత 32 అధ్యాయం అయితే విందాము. అంతవరకు స్వస్తి అభాగమనే కార్యక్రమం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినోభవంతు, సమస్త మంగళం భవంతు. స్వస్తి. హర మహాదేవ శంభో శంకర.